హైదరాబాద్ కోటిలోని బ్యాంక్ స్ట్రీట్ ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్ద కాల్పుల కేసులో నిందితులు పోలీసులకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు దోపిడీ దొంగలు చాకచక్యంగా వ్యవహరించారు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బాధితుడి బైక్ పై తప్పించుకున్నారు. కాచిగూడ సమీపంలో దుస్తులు మార్చుకొని అక్కడే వాహనం వదిలేశారు. నిందితులు ఒక రకంగా డైవర్షన్ ప్లాన్ చేశారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత చాలా తెలివిగా పోలీసులను తప్పుదోవ పట్టించారు. సిటీలోనే తిరుగుతున్నట్టు పలు ఆటోలు మారారు. శనివారం రోజంతా పలు ఆటోల్లో తిరుగుతూ టైంపాస్ చేశారు. ఘటన జరిగిన ఒక రోజు వరకు సిటీ నుండి బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు నిందితులు. మొదట కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్లినట్టే వెళ్లి స్టేషన్ లోపలకు వెళ్లారు నిందితులు. కానీ రైలు ఎక్కకుండా మళ్లీ బయటకు వచ్చారు. కాచిగూడ నుంచి మళ్లీ ఆటో తీసుకుని చాంద్రాయనగుట్ట మీదుగా బార్కస్ వైపు వెళ్లారు. రాత్రి అక్కడ ఉంటూ తర్వాత రోజు సిటీ దాటి యూపీ పారిపోయినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం సిపి సజ్జనార్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిసిఎస్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత నెల 31న కోటిలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద వస్త్ర వ్యాపారి రిన్షాద్ పై కాల్పులు జరిపి 6 లక్షలతో పరారయ్యారు అగంతకులు. బాధితుడి ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ నరసింహ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2 రోజులుగా 200కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. వాటితో లభించిన ఆధారాలతో దోపిడీ దొంగలు పక్కా పథకం ప్రకారం దారుణానికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. యూపీకి చెందిన 2 దొంగలు కొద్ది రోజుల కిందట నగరానికి వచ్చి హోటల్లో దిగినట్టు భావిస్తున్నారు పోలీసులు. దోపిడీకి పాల్పడే ముందు నిందితులు ఎక్కడ బస చేశారు, వారికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, వస్త్ర వ్యాపారి అంత డబ్బుతో అదే సమయంలో ఏటీఎం వద్దకు వెళ్తాడనే సమాచారం ఎవరైనా ఇచ్చారా, ఇలా పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలం నుంచి సెల్ ఫోన్లో మాట్లాడి వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, కాల్పుల ఘటన కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కోటిలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఉదయం 7 గంటల సమయంలో జరిగినటువంటి ఒక చోరీ కేసుకు సంబంధించి దోపిడీగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటల సమయంలో నాంపల్లికి చెందినటువంటి వస్త్ర వ్యాపారి, కేరళకు చెందినటువంటి వ్యక్తి నాంపల్లిలో నివాసం ఉంటూ తాను వ్యాపారానికి సంబంధించినటువంటి 6 లక్షల రూపాయల డబ్బులను డిపాజిట్ చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చిన సందర్భంలో అయితే గుర్తు తెలియని మనం చూస్తే దోచుకున్న వెంటనే అక్కడ సంఘటనా స్థలం నుంచి కూడా వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రత్యేకంగా 5 టీమ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ జోన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అయితే సెంట్రల్ జోన్ డీసీపీ సింకోవాలి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మనం చూసినట్లయితే 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్న క్రమంలో దుండగులు మాత్రం ఘటన ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయంలో జరిగిన క్రమంలో 7 గంటలకు డయల్ 100 ఫోన్ అందిన అనంతరం వెంటనే ఇటు నిందితులను పట్టుకునేందుకైతే పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో గాయపడినటువంటి నిర్షిద్ అనేటువంటి వ్యక్తి అయితే తను గాయపడిన అనంతరం తనను మలక్పేటలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కొంత తన పరిస్థితి నిలకడగా ఉండడంతో అయితే ఉస్మానియా ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది. సో ఈ క్రమంలోనే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా తొలుత కోటి ఏటీఎం వద్ద నుంచి పారిపోయినటువంటి దుండగులు అయితే అక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది ద్విచక్ర వాహనంపై. అక్కడ ద్విచక్ర వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి ఆటోలో అయితే వారు చాంద్రాయనగుట్ట అయిపోయినట్టుగా పోలీసులకు సంబంధించినటువంటి ఒక విచారణలో అయితే వెల్లడైంది. వెళుతున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై కాచిగూడకు వెళ్తున్న సమయంలోనే ఒక దగ్గర 2 వీలర్ పక్కన రోడ్డు పక్కన ఆపేసి వారు ధరించినటువంటి దుస్తులను కూడా మార్చుకున్నట్లయితే మనం తెలుస్తా ఉంది. అనంతరం అక్కడి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళి కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఎవరైతే బాధితులు ఉన్నారో తనకు సంబంధించినటువంటి ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసినటువంటి 2 దుండగులు కూడా వారు అక్కడి నుంచి ఆటోలో చాంద్రాయనగుట్టకు వెళ్ళడం జరిగింది. చాంద్రాయనగుట్ట నుంచి మరొక ఆటో తీసుకొని శనివారం ఉదయం పూట ఘటన జరిగిన అనంతరం మరొక ఆటో తీసుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళినట్టుగా కూడా సీసీ కెమెరాల ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. సో ఈ మొత్తంగా జరిగినటువంటి దోపిడీని మనం గమనించినట్లయితే అంతర్రాష్ట్ర ముఠాకు చెందినటువంటి దొంగలే అయి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే మనం చూడవచ్చు, గత సంవత్సరం కూడా హైదరాబాద్లో పలు ప్రాంతాలలో ఇటు గన్ ఫైరింగ్ చేసినటువంటి దుండగులు అయితే వారు వెనువెంటనే తప్పించుకునేటువంటి ఒక టెక్నిక్స్తో వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. గతంలో ఖజానా జ్యువెలర్స్ కానీ అదేవిధంగా మనం చూస్తే రోషన్ ట్రావెల్స్ జరిగినటువంటి యొక్క కాల్పుల ఘటన కానీ వీటన్నిటిని చూసినట్లయితే కాల్పులు జరిగినటువంటి దుండగులు అయితే ఎక్కడ కూడా పోలీసులకు దొరకకుండా, ఎందుకంటే హైదరాబాద్ విశాలమైనటువంటి మహానగరం కావడంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆటోల ద్వారా, బస్సుల ద్వారా, ట్రైన్ల ద్వారా పారిపోయినట్లయితే మనం గుర్తించడం జరిగింది. ఖజానా జ్యువెలర్స్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మహారాష్ట్ర వైపు దుండగులు పారిపోయినట్లు గుర్తించినటువంటి పోలీసులు అయితే
వారిని పట్టుకునేందుకు ఇంకా కూడా యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి శనివారం రోజు జరిగినటువంటి ఏటీఎం దగ్గర జరిగినటువంటి ఒక దోపిడీకి సంబంధించి ఇటు వస్త్ర వ్యాపారి దగ్గర 6 లక్షలు దోచుకున్నటువంటి దుండగులను పట్టుకునేందుకైతే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా సంఘటనా స్థలంలో దొరికినటువంటి క్లూస్ టీమ్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి చిత్రాలను ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ను ఏదైతే క్రైమ్ రికార్డు ఉంటుందో దానిపైన ఇప్పటికే క్రాస్ చెక్ కూడా చేస్తున్నటువంటి పోలీసులు అయితే త్వరితగతిన వాళ్ళని పట్టుకొని తీరుతామని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠా దొంగలు కావడంతో అయితే నార్త్ ప్రాంతానికి నార్త్ ఇండియా వైపుగా పారిపోయినట్టు కూడా ఒక అనుమానాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు వారికి ఉన్నటువంటి ఎందుకంటే అక్కడ బాధితుడు రిన్షిద్ అయితే తను దాడి చేసిన క్రమంలో తన దగ్గర నుంచి బ్యాగ్ లాక్కొని పారిపోతున్న క్రమంలో తన వద్ద ఉన్నటువంటి ఒక ఫింగర్ ప్రింట్స్ను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఘటనా స్థలంలో 2 రౌండ్ల బుల్లెట్లను కాల్చిన క్రమంలో బుల్లెట్లకు సంబంధించినటువంటి యొక్క ఆధారాలను కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ సేకరించడం జరిగింది. సో మొత్తంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి అయితే ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారంగా చేసుకొని పోలీసుల దర్యాప్తు అనేది ముమ్మరం చేయడం జరిగింది. అంతేకాకుండా నిందితులను పట్టుకోవడం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి 5 ప్రత్యేక బృందాలు కూడా నిందితులను పట్టుకోవడంతో పాటు వారికి ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎవరు హెల్ప్ చేశారు, వారికి దొంగతనం చేయడానికి కానీ దోపిడీ చేయడానికి కానీ ఎవరు సహకారం అందించారు, ఎవరు రెసిడెన్స్ కల్పించారు అనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఉదయం 7 గంటల సమయం కావడంతో అదే ప్రాంతంలో ఇటు మొబైల్ సిగ్నల్ సంబంధించి కూడా మొబైల్ నెంబర్స్ను కూడా ట్రేస్ చేస్తున్నటువంటి పోలీసులు అయితే అక్కడ అనుమానితులైనటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకునే విధంగా అయితే ఇప్పటికే చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఎట్టకేలకు కూడా గన్ ఫైర్ చేసి దోపిడీకి పాల్పడినటువంటి 2 దొంగలను పట్టుకునేందుకు సెంట్రల్ జోన్ పోలీసులు అయితే ఇటు 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. శ్రవంతి.